మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్. నిజమేనా? నమ్ముతున్నావా? మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబుల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా నా హృదయమా.